సంగారెడ్డి జిల్లాలో కాశీనాథ్ బాబా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. 90% వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని మంత్రి అన్నారు. రాఘవపూర్ సరస్వతి మందిరం పరిసరాల్లో పారామెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా స్థాయి వరకు 90% ట్రీట్మెంట్ జిల్లాలోనే జరగాలి. 90% ట్రీట్మెంట్ జిల్లాలోనే జరగాలి. మిగతా 10% 15% అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే జంట నగరాలకు రాజధానికి పోవాలి. కానీ 85% ట్రీట్మెంట్ అనేది మన జిల్లాలోనే జరగాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎన్ని రకాల వైద్య సేవలే కానీ జిల్లాలోనే జరగాలి. ప్రతి 10 కిలోమీటర్లకు 8-10 కిలోమీటర్లకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ప్రతి 2 గ్రామాలకు ఒక సబ్ సెంటర్ ఉండాలి. 2000-3000 జనాభాకు ఒక సబ్ సెంటర్ ఉండాలి. ప్రతి 15,000-20,000 జనాభాకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ సేవలు పెంచినాము. 7 రకాల సేవలు 12 రకాల సేవలు అందించబోతున్నాము. పారామెడికల్ కాలేజ్ కావాలనేది ఈ ప్రాంతంలో ఉన్న వారిది, మా అప్పగారి కోరిక. మీకు పారామెడికల్ కాలేజ్ మంజూరు చేయించే బాధ్యత. అంటే ప్రతి ఇల్లు వైద్య రంగంలో అవగాహనకు రావాలి. గ్రామంలో కనీసం ఒక 10 మంది 15 మంది ఆడపడుచులు వైద్య రంగంలో నిష్ణాతులు కావాలి అనేది